హాయ్ గైస్ ఈరోజు లిట్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి 3197 ఫైండ్ ద మినిమమ్ ఏరియా టు కవర్ ఆల్ వన్స్ 2. సో ఇది నిన్నటి ప్రాబ్లంకి సెకండ్ వర్జన్ అనమాట. సో నిన్నటి ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఫస్ట్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్‌లో ఒక సబ్ ప్రాబ్లం అనమాట. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం. సో బేసికల్లీ ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే మనకొక బైనరీ మ్యాట్రిక్స్ ఇస్తారు. జస్ట్ వన్స్, జీరోస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో 3 నాన్ ఓవర్‌లాపింగ్ రెక్టాంగులర్ గ్రిడ్స్ సబ్ గ్రిడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఒక 2/6 ఇచ్చిండు కదా! సో దీంట్లో వాడు ఈ 3 షేప్స్ వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఆ 3 షేప్స్ కూడా రెక్టాంగిల్ లానే ఉండాలి. అండ్ ఈ రెక్టాంగిల్స్ తోటి మనం ఓవరాల్ గ్రిడ్‌లో ఉన్న వన్స్ అన్నిటిని కవర్ చేసేయాలి. ఓకే. సో ఇక్కడ 5 వన్స్ ఉన్నాయి. అండ్ ఈ 5 వన్స్‌ని వాడు ఈ 3 షేప్స్ తోటి కవర్ చేసేసిండు. అండ్ ఇక్కడ వన్స్ 4 ఉన్నాయి. ఓకే. బట్ ఆ 4 వన్స్‌ని వాడు ఇక్కడొకటి అండ్ ఈ చిన్నయి 2 షేప్స్ తోటి వాడు కవర్ చేసేసిండు. ఓకే. సో ఆ 3 షేప్స్ కలిసి ఓవరాల్ గ్రిడ్‌లో ఉన్న వన్స్ అన్నిటిని కవర్ చేయాలి. అండ్ మనం ఆ 3 షేప్స్ యొక్క ఏరియా సమ్ చేసుకొని దాన్ని మినిమైజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 3 షేప్స్ ఏరియా వచ్చేసి 5 కదా! సో 5 అనేది అవుట్‌పుట్. సో అట్లా మినిమమ్ ఏరియా సమ్ వచ్చేటట్టు 3 షేప్స్‌ని పిక్ జేసుకోవాలి. అండ్ ఆ 3 షేప్స్ అన్ని వన్స్‌ని కవర్ జేయాలి. ఓకే. సో ఇది మన ప్రాబ్లమ్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్. సో ఈ ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్ చూస్తే మన గ్రిడ్ యొక్క లైక్ నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎట్ మోస్ట్ 30 ఉన్నాయి. 1-30 అండ్ గ్యారంటీడ్ ఒక 1 డెఫినిట్‌గా ఉంటది. ఓకే. అండ్ 0 ఆర్ 1 ఉంటది గ్రిడ్ ఐజేలో. ఓకే. సో మాక్సిమం 30/30 గ్రిడ్డే వస్తది మనకి. సో మాక్సిమం 30/30 గ్రిడ్డే ఉందంటే దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ దట్ ఇట్ ఈస్ ఎ బ్రూట్ ఫోర్స్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ సే మన గ్రిడ్ ఇట్లుందనుకోండి. సో ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి ఏమైతది మనం ఆహ్, ఇది మొత్తం ఒక గ్రిడ్ చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మొత్తం ఒకటి చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మొత్తం ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ రకంగా మనం చూజ్ చేసుకుంటే అన్ని వన్స్ కవర్ అయినాయి. అండ్ ఈ ఏరియా కూడా మినిమైజ్ అయితుంది. సో లెట్స్ సే మనం ఇట్లా చూజ్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఒకటిది ఆహ్, ఇంకోటిది, నెక్స్ట్ ఇది. ఇట్లా చేసినా గూడా సేమ్ ఏరియానే వస్తుందిగా. ఇట్లా చేసినా సేమ్ ఏరియానే వస్తుంది. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద లైక్ పొటెన్షియల్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సరో కాదో నాకు గూడా తెలీదు. బట్ ఈ రకంగా మనం చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూజ్ చేస్తుంటే మనకు రావాల్సిన ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే మనం చూజ్ చేసిన సబ్ రెక్టాంగిల్స్‌లో మినిమమ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఓకే. మినిమమ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఓకే. సో ఈ మినిమమ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. అప్పుడే మనకి ఏరియా అనేది మనం చూజ్ చేసుకున్న దాంట్లో వన్స్ ఉంటాయి. అది మనకి యుటిలైజ్ అయితది. ఒకవేళ 0 ఉందనుకోండి, ఆ ఏరియా అనవసరంగా మన సబ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా లైక్ పెంచుతున్నాం. మనకు కావాల్సింది మినిమమ్ సైజ్. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద లైక్ ఫస్ట్ రావాల్సిన అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, మనం ఎన్ని విధాలుగా 3 రాండమ్ సబ్ రెక్టాంగిల్స్ పిక్ చేసినా, అవన్నిటిని మనం ఒక 6 డిఫరెంట్ కేసెస్ లోపటికి ఏసేయొచ్చు. ఓకే. సో ఆ 6 డిఫరెంట్ కేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇవి ఆ 6 డిఫరెంట్ కేసెస్ అన్నమాట. సో బేసికల్లీ మనం ఏం చేస్తామంటే మనకిచ్చిన గ్రిడ్‌ని ఇంకొన్ని 3 పీసెస్‌లోకి మనం స్ప్లిట్ చేస్తాం. ఓకే. సో వన్స్ 3 పీసెస్‌లోకి స్ప్లిట్ చేసిన తర్వాత ఇన్ని విధాలుగా 6 పాసిబుల్ వేస్‌లో మొత్తం స్ప్లిట్ చేసేస్తాం. చేసిన తర్వాత ఈచ్ కేస్‌లో గూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో లైక్ అప్లై చేయొచ్చు. ఎట్లా ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఇదే దాన్ని నేను దీనితోటి కంపేర్ చేషిననుకోండి. ఓకే. సో ఇప్పుడు నాకిచ్చిన ఈ ఎగ్జాంపుల్‌ని ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్‌ని ఈ కేస్‌లోకి మనం ఎట్లా అప్లై చేస్తామో చూద్దాం. ఓకే. సో మనం ఏం చేయాలి? ఈ గ్రిడ్‌ని ఈ రకంగా 3 పీసెస్‌లో కన్వర్ట్ చేయాలి. ఓకే. సో లెఫ్ట్ పోర్షన్ వచ్చేసి ఒకటి వర్టికల్‌గా మొత్తం అప్ ఉండాలి. అండ్ ఈ రైట్ పోర్షన్ అనేది 2 పార్ట్స్‌లోకి డివైడ్ చేయాలి. ఒకటి ఫస్ట్ కేస్ ఏమైతది మన లెఫ్ట్ పోర్షన్ ఓన్లీ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ మన రైట్ పోర్షన్ అనేది 2 హాఫ్స్‌లోకి రావాలి. సో అది ఒకటి ఇదంతా పెట్టుకోవచ్చు. లేకపోతే ఒకటి ఇదంతా ఓకే. సో ఈ రకంగా 3 పీసెస్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు మన గ్రిడ్‌ని. లేదంటే మనం ఇది తీసేసి ఇక్కడ పెట్టొచ్చు. ఓకే. సో ఈ రకంగా గూడా 3 పీసెస్‌కి చేయొచ్చు. లేదంటే ఇట్లా కాదు అనుకున్నప్పుడు ఇట్లా గూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఈ రకంగా గూడా చేయొచ్చు. ఓకే. అండ్ ఇది గూడా మార్చొచ్చుగా. ఓకే. సో మన లెఫ్ట్ పోర్షన్ యొక్క విడ్త్ గూడా చేంజ్ చేయొచ్చు. అండ్ మళ్ళా ఇది ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు ఈ కట్. సో ఒకటే కేస్‌లో మనం డిఫరెంట్ వేస్‌లో అప్లై చేయొచ్చు. ఓకే. సో అప్లై అనేది లైక్ మనం ఓన్లీ 2 ఫర్ లూప్స్ తోటి చేయొచ్చు. ఒక ఫర్ లూప్ దీనికి, ఇది ఇట్లా చేంజ్ కావడానికి. ఇంకో ఫర్ లూప్ ఒకసారి ఇది డిఫైన్ అయిన తర్వాత దీని లోపట మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఫర్ లూప్ చేయొచ్చు. సో ఈచ్ కేస్‌కి మనం 2 ఫర్ లూప్ చేయొచ్చు. ఓకే.
సో ఈ రకంగా స్ప్లిట్ చేస్తే ఇప్పుడేం చేస్తాం? సో ఇప్పుడేం చేస్తాం అంటే బేసికల్లీ మనం ఈ 3 పీసెస్‌లో ఒక్కొక్క రెక్టాంగిల్ ఎవ్రీ పీస్‌కి ఒక రెక్టాంగిల్ మనం ఫైండ్ ఔట్ చేస్తాం. సో ఈ పీస్‌కి మనం ఒక రెక్టాంగిలే ఫైండ్ ఔట్ చేయాలంటే ఒకటే రెక్టాంగిల్. కాబట్టి ఇది మొత్తం ఇది తీసుకోవచ్చు గదా! దీంట్లో ఉన్న అన్ని వన్స్ కవర్ కావాలి. అండ్ ఒక రెక్టాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలంటే జస్ట్ ఈ రెక్టాంగిల్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది మొత్తం తీసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ ఇది మొత్తం తీసుకోవాల్సిందే. ఓకే. సో ఈ రకంగా చేస్తే మనకి వన్ పాసిబుల్ వే ఆఫ్ స్ప్లిట్టింగ్ ఇంటూ 3 సబ్ రెక్టాంగిల్స్ మనకొచ్చేసింది. అండ్ ఒకవేళ మనం ఇట్లా కాకుండా మనం వేరేలాగా బ్రూట్ ఫోర్స్ చేస్తే ఇంకో వేరే ఆన్సర్ వస్తది. సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడొచ్చిందనుకోండి. ఇక్కడ పెట్టి నేను ఇక్కడ పెట్టు. ఓకే. సో ఈ రకంగా చేస్తే నాకు ఈ మొత్తం ఒక రెక్టాంగిల్ వస్తది. అండ్ దీంట్లో ఒక రెక్టాంగిల్ వస్తది. అండ్ దీంట్లో ఒక రెక్టాంగిల్ వస్తది. ఓకే. సో ఎవ్రీ పీస్‌కి 1 రెక్టాంగిల్ తీసుకుంటే ఈ రకంగా మనం ఆల్ పాసిబుల్ వేస్‌ని ఆహ్, చేయొచ్చు. బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు. ఓకే. బట్ ఎవ్రీ పీస్‌కి మనం 1 రెక్టాంగిల్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఓకే. సో ఎవ్రీ పీస్‌కి 1 రెక్టాంగిల్ ఫైండ్ ఔట్ చేయడం ఈజీ. ఎందుకంటే మనం ఈ ప్రాబ్లమ్‌ని నిన్ననే సాల్వ్ చేసేసాం. ఓకే. సో నిన్నటి ప్రాబ్లమ్ ఏంటి? మనకు బేసికల్లీ ఒక గ్రిడ్ ఇస్తారు. అండ్ ఆ గ్రిడ్‌లో మనం ఒకటే రెక్టాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలి. సచ్ దట్ దాంట్లోనే అన్ని వన్స్ రావాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ఔటర్ గ్రిడ్ అనేది బేసికల్లీ ఈ ఒక్క పీస్ అన్నమాట. ఓకే. సో ఎవ్రీ పీస్‌ని మనం ఒక గ్రిడ్ అనుకోని, ఒక నార్మల్ గ్రిడ్ అనుకోని దాని లోపట మనం ఒక రెక్టాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలి. దీని లోపట మనం ఒక రెక్టాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ ఈ మొత్తం గ్రిడ్ లోపట మనం ఒక రెక్టాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో నిన్నటి సేమ్ ప్రాబ్లమే ఇక్కడ సబ్ ప్రాబ్లమ్ లాగా వచ్చింది. ఓకే. సో మనం ఈ కేస్‌ని తీసుకొని ఈ రకంగా 3 పీసెస్‌లోకి కన్వర్ట్ చేసి ఈచ్ పీస్‌కి నిన్నటి ప్రాబ్లమ్ కోడ్ అప్లై చేసి మనకి వీటి ఏరియాస్ తీసుకొస్తాం. అండ్ వీటి ఏరియాస్ తీసుకొని ఇట్లా అన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ పెట్టొచ్చు. ఈ స్ప్లిట్ ఇక్కడ పెట్టొచ్చు. లేకపోతే ఇక్కడ పెట్టొచ్చు. ఇట్లా పెట్టొచ్చు. ఓకే. స్ప్లిట్ చాలా విధాలుగా పెట్టొచ్చు. సో ఈ అన్నిటికి మనం అన్ని ఏరియాస్ ఫైండ్ ఔట్ చేస్తాం. అన్ని కేసెస్ దాంట్లో మినిమమ్ తీసుకుంటాం. ఓకే. సో ఇది ఓన్లీ ఈ కేస్‌కి మాత్రమే. ఓకే. సో ఇది ఈ కేస్‌కి మాత్రమే. అట్లనే మనం సేమ్ ఇదే గ్రిడ్‌కి మళ్ళీ ఈ కేస్ కూడా అప్లై చేస్తాం. ఓకే. సో ఈ కేస్‌లో ఎట్లా చేస్తాం? మనం స్ప్లిట్ అనేది లెఫ్ట్ సైడ్‌కి ఉంటది. రైట్ సైడ్‌కి ఉండదు. ఓకే. సో ఇట్లా స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈ మొత్తం మీద మళ్ళీ ఇది అప్లై చేస్తాం. అండ్ ఈ పోర్షన్ మీద మళ్ళీ సేమ్. ఓకే. సో ఇట్లా స్ప్లిట్ చేయొచ్చు. ఇట్లా స్ప్లిట్ చేయొచ్చు. ఇట్లా స్ప్లిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్లా కూడా స్ప్లిట్ చేయొచ్చు. ఓకే. సో ఏ రకంగా చూసినా ఈ 6 కేసెస్ అన్ని డిఫరెంట్ కేసెస్ మనం ట్రై చేసేసి అండ్ అన్ని డిఫరెంట్ కేసెస్‌లో ఈచ్ కేస్‌లో మనకి చాలా పాసిబుల్ వేస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఉంటాయి కదా! అండ్ అన్ని పాసిబుల్ వేస్‌లో మనం స్ప్లిట్ చేసి నిన్నటి కోడ్ అప్లై చేసి ఆ ఏరియాస్ యొక్క మినిమమ్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. సో ఇప్పుడు దీన్ని కోడ్ చూద్దాం. సో ఇక్కడ కోడ్‌ని చూస్తే సో ఈ కోడ్ అనేది లైక్ అన్ని డిఫరెంట్ కేసెస్‌ని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ కేస్ చూస్తే సో ఫస్ట్ కేస్ ఏం చేస్తున్నాం మనం గ్రిడ్‌ని మన ఐ పోర్షన్ వచ్చేసి ఆహ్, ఓకే. సో మన గ్రిడ్‌ని ఈ రకంగా స్ప్లిట్ చేస్తున్నాం ఈ కేస్. సో ఈ కేస్ అంటే మనం ఈ ఈ లైన్ ఉందా? ఈ ఫస్ట్ స్ప్లిట్. సో ఈ స్ప్లిట్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. లైక్ ఏ రోల్ అన్నా చేయొచ్చు కదా! ఓకే. సో దానికోసం ఔటర్ ఫర్ లూప్ అండ్ మనం వన్స్ అది చేసిన తర్వాత మనకి ఒక పీస్ మనకి ఫిక్స్ అయిపోతది. ఓకే. సో ఈ పీస్ ఏం చేస్తున్నా అంటే ఈ పీస్‌లో ఉన్న ఒక సబ్ గ్రిడ్ నేను తెచ్చుకుంటున్నా. దానికి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తదో తర్వాత చూద్దాం. ఓకే. సో ఈ ఫంక్షన్ బేసికల్లీ నిన్న రాసిన కోడే అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనకిట్లా స్ప్లిట్ అయిన తర్వాత ఇంకొక పార్ట్ మిగిలిపోతది. సో ఈ పార్ట్‌లో మనం ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇట్లా వర్టికల్ స్ప్లిట్ చేయొచ్చు. సో ఆ వర్టికల్ స్ప్లిట్‌కి మళ్ళీ 0-m వరకు ఒక లూప్ చేస్తున్నా. సో m అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్. అండ్ దీంట్లో మళ్ళీ 2 పాసిబుల్ వేసెస్. సో లెట్స్ సే ఇక్కడ స్ప్లిట్ చేస్తే నాకు ఇదంతా ఒక ఏరియా వస్తది. అండ్ ఇదంతా ఒక ఏరియా వస్తది కదా! సో ఆ 2 ఏరియాస్ చేస్తున్నా. అండ్ అట్లా ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ ఆ 3 ఏరియాస్ చేసినా. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి ఇది ఈ కేస్ అన్నమాట. సో కింద మనకి పైన స్ప్లిట్ అయితది. కింద నార్మల్ అనే ఉంటది. ఓకే. సో అది ఈ కేస్. ఆహ్, ఈ నెక్స్ట్ కేస్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇక్కడ ఈ రకంగా స్ప్లిట్ అయితుంది. అండ్ నెక్స్ట్ కేస్ వచ్చేసి దీనికి అపోజిట్. ఇక్కడ లెఫ్ట్ వస్తది. లెఫ్ట్‌లో స్ప్లిట్ అయితది. ఓకే. అండ్ ఇక్కడ దీంట్లో ఇట్లా స్ప్లిట్ అయితది ఈ కేస్‌లో. అండ్ నెక్స్ట్ కేస్‌లో ఇట్లా స్ప్లిట్ అయితది. ఓకే. సో ఈ రకంగా నేను 6 కేసెస్ మొత్తం స్ప్లిట్ చేసేసిన. అండ్ ఇప్పుడు ఈ గెట్ ఫంక్షన్ చూద్దాం. సో ఈ గెట్ ఫంక్షన్‌లో ఏం జరుగుతుంది బేసికల్లీ మనం ఎట్లా స్ప్లిట్ చేసినా మన ఇదుందా ఈ రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్‌కి ఒక లెఫ్ట్ బౌండరీ ఉంటది. ఒక అప్ బౌండరీ ఉంటది. ఒక రైట్ బౌండరీ, ఒక డౌన్ బౌండరీ కదా! ఓకే. సో ఈ బౌండరీ మొత్తంలో
ఇంకొక చిన్న గ్రిడ్ దొరకబట్టాలి. సో, కేస్‌లో దానికోసం ఈ లెఫ్ట్, రైట్, అప్, డౌన్ వచ్చేస్తది. అండ్ దీంట్లో ఇది నిన్నటి సొల్యూషనే. ఓకే. సో, నిన్నటి సొల్యూషన్‌లో ఏం చేస్తాం మనం బేసికల్లీ మనం 1 ఉన్న సెల్‌లో అన్నిటికన్నా పైన 1 ఎక్కడుంది, లెఫ్ట్ 1 ఎక్కడుంది, కింద 1 ఎక్కడుంది, రైట్ 1 ఎక్కడుందని చూస్తాం గదా! ఆ రకంగా దీంట్లో మళ్ళీ సేమ్ మిన్, మాక్స్ అవి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆహ్, దాని యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ఇంకా వర్టికల్ డిస్టెన్స్ మల్టిప్లై చేస్తాం. ఓకే. సో, ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఈ కోడ్ అనేది సింపుల్ కోడే. కాకపోతే చాలా కేస్ వర్క్ చేయాలి. దాంట్లో మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి అంతే. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ ఈ ప్రాబ్లమ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ కూడా డిస్కస్ చేద్దాం. సో, బేసికల్లీ మన కోడ్ చూస్తే ఏమైతుంది ఇక్కడ మనం ఫోర్ లూప్ చేసినాం. అండ్ ఈ ఫోర్ లూప్ లోపట ఇంకొక డబుల్ ఫోర్ లూప్ కూడా అయితుంది. ఓకే. సో, మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో, ఒక ఫోర్ లూప్ అనేది n టైమ్స్ పోవచ్చు. ఇంకో ఫోర్ లూప్ అనేది మళ్ళీ n టైమ్స్ పోవచ్చు. అండ్ లోపట ఇంకో 2 ఫోర్ లూప్స్ n టైమ్ ఎళ్ళొచ్చు. లోపట ఇంకో ఫోర్ లూప్ n టైమ్ ఎళ్ళొచ్చు. ఓకే. సో, ఇదొచ్చేసి n⁴ అండ్ n యొక్క వాల్యూ వచ్చేసి 30. ఓకే. సో, n⁴ కాంప్లెక్సిటీలో ఈ ప్రాబ్లమ్‌ని మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి స్పేస్ కాన్స్టెంటే. సో, స్పేస్ ఏమన్నా వాడుతున్నామా? స్పేస్ ఏం వాడట్లేదు. సో, స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్. అండ్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి n⁴. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.